చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీగా ఇన్విటేషన్ ఇవ్వడంతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు ఎంతో గ్రాండ్‌గా జరుగుతోంది. సో, ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఈ విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మన జగన్మోహన్ రెడ్డిని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేశారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని నిజంగా నారా చంద్రబాబు నాయుడుది చాలా పెద్ద మనసని, జగన్మోహన్ రెడ్డి తనని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన ఒక ప్రతిపక్ష నేతగా ఆయన గుర్తించారు. ఆ హోదా అయితే లేదనుకోండి, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ దారుణమైన పరిస్థితి నుంచి ఆయనకొక గౌరవపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని చంద్రబాబు పంపించారట. సో, జగన్మోహన్ రెడ్డి కూడా మరి అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఏపీ సీఎం ఖచ్చితంగా ఇన్విటేషన్‌ని పంపిస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది సెకండరీ. రావడం అనేది మ్యాండేటరీ. రాకపోతే పరిస్థితులు ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటాయని గ్రహించే సో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా హాజరయ్యారు. సో, ఎంతోమంది నాయకులు, అతిరథ మహారథుల మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఎంతో గ్రాండ్‌గా అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా పసుపు పచ్చగా, అలాగే జనసేన, బీజేపీ జెండాలతో అయితే కలర్‌ఫుల్‌గా సాగిపోతోంది. సో, మొదటగా అమరావతిని రాజధానిగా ప్రకటించి మరి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయబోతున్నారు